హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. సో, ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదా! అవునండి. ఇవాళైతే మా పాప బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5:45 అలా అవుతోందండి. ఇంకా సన్‌రైజ్ అయితే రాలేదు. సన్‌రైజ్‌కి ముందైతే నేచర్ ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, నేనైతే సన్‌రైజ్ కోసం బీచ్‌కంతా వెళ్ళాల్సిన అవసరం లేదండి. డైలీ సన్‌రైజ్ చూడొచ్చనమాట. మా మిద్దె పైన నుండి సన్‌రైజ్ సూపర్‌గా కనిపిస్తుంది. సో, ఇంకా 6:00 అవ్వలేదు కదా! సో, ఇప్పుడిప్పుడే సన్‌రైజ్ మొదలవుతోందనమాట. సన్‌రైజ్‌కి ముందు ఇలా ఉంది నేచర్ అయితే చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇంకా నేనైతే వాకింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాను. కిందకొచ్చి ఇంకా పిల్లలనైతే నిద్ర లేపేసి ఇంకా డైరెక్ట్‌గా కిచెన్‌కైతే ఎళ్ళిపోయాను. పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! ఇంకా మా పెద్ద పాపకి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో, ఇంకా ఇవాళ బర్త్‌డే కదా! తనకి నచ్చిందేమన్నా చేద్దామని అనుకుంటే సో, పన్నీర్ అయితే వండింది. ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చేసేసాను. ఇది పన్నీర్ బిర్యానీయా లేక పన్నీర్ పులావా నాకైతే అర్థం కావట్లేదు. సో, నా స్టైల్‌లో ఒక డిష్ అయితే చేశాను. పిల్లలకి కూడా నచ్చింది. ఇంకా పిల్లలకి నచ్చిన తర్వాత అది బిర్యానీ అయితే ఏంటి, పులావ్ అయితే ఏంటి చెప్పండి. సో, పిల్లలకైతే నచ్చింది. ఇంకా ఇక్కడ వాళ్ళ క్యారీస్ అయితే వాళ్ళే ప్యాక్ చేసుకుంటున్నారు. ఇంకా ఇలా ప్లేట్‌లో అయితే ఆరబెట్టేసానండి. ఇప్పుడు తినడానికనమాట. ఇంకా మా పెద్ద పాప అయితే చాక్లెట్స్ అయితే తెప్పించుకునింది. వాళ్ళ డ్యాడీని అడిగి. సో, అదైతే మీకు చూపిస్తుంది ఇక్కడ చూడండి. సో, ఇంకా క్యారీ కూడా తనే రెడీ చేసుకుంటోంది కదా! బ్యాగ్‌లో. ఇంకా మా చిన్న పాప వచ్చేసి తన క్యారీ తనే సర్ది పెట్టుకుంటే, నా క్యారీ నేనే సర్ది పెట్టుకుంటాననేసి ఈమె కూడా ఇక్కడ సర్దుతోందనమాట. ఇంక అలా ఉంటుంది మా చిన్న పాపతో అయితే. సో, పిల్లలైతే చాలా చాలా హడావిడండి. వ్యాన్ ఇంకో 5 మినిట్స్‌లో వస్తుంది అనంగా అంత హడావిడి చేస్తారు. ఇంకా మా పాప మార్నింగ్ ఎందుకు అన్‌యూనిఫార్మ్ వేసుకొని వెళ్ళలేదంటే, వాళ్ళ స్కూల్‌లో అయితే అలో లేదంట అండి బర్త్‌డే డ్రెస్ ఏసుకొని రావడానికి. సో, యూనిఫామ్‌లోనే వెళ్ళింది. ఇంకా ఈవినింగ్ వచ్చి ఈ విధంగా రెడీ అయిపోయిందనమాట. ఇంకా కేక్ వచ్చేసరికి మా ఆయన చాలా దూరం నుండి తీసుకొచ్చారు. సో, ఆఫీస్ చాలా దూరం అనమాట. ఇంకా అక్కడి నుండి కేక్ తీసుకురావడంలో కేక్ కొంచెం అలా జరిగిపోయింది. సో, అయినా కూడా పర్లేదు కేక్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుండింది. సింపుల్‌గా ఇలా కేక్ అయితే కట్ చేసేసామనమాట. ఇంకా నేనైతే మా పాపకి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చానండి. ఆ గిఫ్ట్ ఏంటంటే దీంతో బ్రాస్లెట్స్ చేసుకోవచ్చు. ఇంకా నెక్ పీసెస్ చేసుకోవచ్చు. మా పాపకి అలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. సో, నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా తనకి చాలా బాగా నచ్చిందనమాట. కేక్ అలా కట్ చేస్తదో లేదో అప్పుడే ఆ మేకప్ ఫుల్‌గా రిమూవ్ చేసేస్తది మా పాప అయితే. ఇంకా అలా ఉంటుంది తనతో. ఇంకా డిన్నర్ ఏం చేయలేదండి. బయట నుండే చపాతీ ఇంకా పన్నీర్ అయితే తీసుకొచ్చేసారు మా హస్బెండ్ అయితే. ఇలా చాలా సింపుల్‌గా మా పాప బర్త్‌డే అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నామనమాట. సో, మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి.